అన్యాన్సేయో హే ఇట్స్ ప్రియా. ఈరోజు మన రెసిపీ మసాలా పప్పు. ఈ రెసిపీ చపాతీ ఇంకా రైస్లోకి పర్ఫెక్ట్ కాంబో. పిల్లలు అయితే ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటుంటారు. ఇప్పుడు ఈ మసాలా పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ పెసరపప్పుని తీసుకొని ఒక 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు ఇంకా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పుని బాగా కుక్ చేసుకోవాలి. పప్పుని ఓవర్గా అయితే అస్సలు కుక్ చేయకూడదు, మీడియంగానే కుక్ చేసుకోవాలి. ముందుగానే నానబెట్టుకోవడం వల్ల ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్లోనే త్వరగా కుక్ అయిపోతుంది. ఇలా పెసరపప్పుని హాఫ్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పప్పుకి కావాల్సిన ఒక మీడియం సైజ్ ఆనియన్, కొన్ని పచ్చిమిర్చి, 2 టొమాటోస్, కొంచెం కరివేపాకు ఇంకా కొత్తిమీరని కట్ చేసి పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడయిన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ని తీసుకుందాం. ఆయిల్ బాగా వేడయిన తర్వాత అందులోకి జీలకర్ర ఇంకా ఆవాలు యాడ్ చేసుకుందాం. ఆయిల్లో అవి చిటపటలాడుతున్న టైంలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి. ఆనియన్స్ కుక్ అవుతున్న టైంలోనే కొద్దిగా పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం. ఇదంతా ఆయిల్లో కాసేపు కుక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేద్దాం. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని ఇందులోకి యాడ్ చేద్దాం. టొమాటోస్ అంతా కాసేపు ఆయిల్లో బాగా కుక్ చేస్తూ ఉండాలి. కాసేపు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే టొమాటోస్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు కాసేపు లిడ్ కవర్ చేసి కుక్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే టొమాటోస్ అనేవి బాగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పెసరపప్పుని అంతా ఒకసారి ఇలా కలుపుకుందాం. పప్పు బాగా దగ్గరికి కావాలి అనుకుంటే వాటర్ ఏం యాడ్ చేయకూడదు. ఇప్పుడు లిడ్ కవర్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. పప్పు కొంచెం లూజ్గా ఉండాలని నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా మరుగుతున్న టైంలోనే ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఎప్పుడైనా కర్రీస్ ఉడుకుతున్న టైంలో మనం కరివేపాకు యాడ్ చేస్తే దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. పప్పుని అంతా కాసేపు గరిటతోటి ఇలా కలుపుకుంటూ ఉందాము. ఇలా కలుపుకోవడం వల్ల మనం ఆల్రెడీ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పప్పుకి బాగా పడతాయి. ఇప్పుడు ఫైనల్ టచ్గా మనం మసాలా పౌడర్ని పప్పులోకి యాడ్ చేద్దాం. ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మసాలా పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రియా. సారంగే.